ఓం మహాగణపతే నమః. మనము ఈ ఏప్రిల్ మాసంలో రవి గ్రహానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకున్నాము. ఈ రవి గ్రహం వల్ల రాశుల వారికి, ప్రతి రాశి వారికి ఎలాంటి మార్పులు కలుగుతున్నాయి, ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాం. ముఖ్యంగా ఈ ఏప్రిల్ మాసంలో రవి 2 రాశుల్లో సంచారం చేస్తున్నాడు. ఒకటి నుంచి దాదాపు ఏప్రిల్ 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మీన రాశిలో రవి యొక్క సంచారం అనేది ఉంటుంది. ఆ తరువాత అంటే దాదాపు 14 నుంచి ఈ మాసము చివరి వరకు అంటే 30వ తారీఖు వరకు కూడా మేష రాశిలో రవి యొక్క సంచారం అనేది ఉంటుంది. అంటే ఈ రవి యొక్క సంచారము మీన రాశిలోను మేష రాశిలోను ఈ 2 రాశుల్లో ఈ ఈ మాసంలో ఉంటుంది. ఈ యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనము అన్ని రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయి, ఎలాంటి అనుకూలత ప్రతికూలత ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాము. సింహరాశి వారికి ఏప్రిల్ మాసంలో రవిగ్రహం మార్పు వల్ల కలుగుతున్నటువంటి ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే, సింహరాశి వారికి ముఖ్యంగా ఏప్రిల్ 13 వరకు అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం అనేది ఉంటుంది. అయితే 13 తర్వాత 14 నుంచి వీరికి మేషరాశిలో అంటే 9వ భావంలో సింహరాశి వారికి సంచారం అనేది ఉంటుంది. అయితే ఈ 2 భావాల్లో సంచారం అనేది అంతగా అనుకూలంగా లేనటువంటి సంచారంగా మనం చెప్పవచ్చు. గోచార రీత్యా అష్టమ స్థానంలోను నవమ భావంలోను ఈ యొక్క రవి యొక్క సంచారం అంతగా అనుకూలంగా ఉండదు. అయితే ముఖ్యంగా మీరు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలో మనం చూసినట్టయితే, పనుల్లో కాస్త ఆటంకాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా పని చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి దానికి సరి అయినటువంటి ప్లానింగ్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. సడన్ గా అనుకోకుండా ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందుగానే ఇష్యూస్ వచ్చినా సరే వాటిని ఎదుర్కొంటాము అనేటటువంటి ముందుగానే మనము నిర్ణయం తీసుకొని వెళ్ళడం అనేది మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు చేసుకున్నటువంటి ప్లాన్స్ డిస్టర్బ్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అన్ఎక్స్పెక్టెడ్ గా ఖర్చులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా లాసెస్ కూడా అయ్యే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు టెన్షన్ పడడము లేదా మానసికంగా కాస్త ఒత్తిడికి లోనవడం లాంటివి కూడా మనకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా. అయితే 2వ భాగంలో ఏప్రిల్ 14 నుంచి మొదలుకొని 30వ తేదీ వరకు కనుక చూసుకున్నట్టయితే, కాస్త నవమ భావంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బంది ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తండ్రి గారికి తోచించిన గొడవలు లేదా ఉండే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా పనులు ఆలస్యము అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ పెద్దలతో, తండ్రి సమానులతో కూడా ఈగో క్లాషెస్ వచ్చే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి కాస్త ఆ విషయంలో మీరు జాగ్రత్త పడడం అనేది చెప్పదగినటువంటి సూచన. ప్రయాణాలు చేస్తున్నట్టయితే ఆ ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కూడా కాస్త ఇబ్బందులు మనకు కనిపిస్తున్నాయి. డిలేస్ ఉండే అవకాశాలు కూడా మనకి సింహరాశి వారికి ఈ మాసంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రయాణాలు చేస్తున్నట్టయితే వాటికి తగినటువంటి ప్లానింగ్ ముందుగానే చేసుకొని జాగ్రత్తగా మీరు ప్లానింగ్ కనుక చేసుకున్నట్టయితే ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశి వారు చక్కటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగించుకొని అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గ్రహాల్లోకెల్లా సూర్యుడు చాలా ముఖ్యమైనటువంటి గ్రహము. జ్యోతిష శాస్త్రరీత్యా సూర్యునికి చాలా అధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ సూర్యుడు మనకు చాలా విషయాలకు కారకత్వం వహిస్తాడు. ముఖ్యంగా ఆత్మకు అంటే సెల్ఫ్ కు సంబంధించినటువంటి విషయాల్లో సూర్యుడు కారకత్వం వహిస్తాడు. అదేవిధంగా ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్ కు సంబంధించినటువంటి విషయాల్లో కూడా సూర్యుడు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఒక వ్యక్తికి కాన్ఫిడెన్స్ లోపించింది అంటే ఆత్మవిశ్వాసం తగ్గుతుంది అంటే అర్థము సూర్యగ్రహం యొక్క పరిస్థితి అంటే ఆ ప్లేస్మెంట్ అనేది ఆ జాతకంలో అంతగా అనుకూలంగా లేదు అని మనం గ్రహించాలి. అయితే అదే కాకుండా సూర్యుడు మనకు తండ్రికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ప్రాతినిధ్యం వహిస్తాడు. గౌరవము, సెల్ఫ్ రెస్పెక్ట్, అదేవిధంగా ఒక సమాజంలో మనకున్నటువంటి ప్రతిష్ట, పలుకుబడికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా సూర్యుడు మనకు ప్రాతినిధ్యం వహిస్తాడు. అంటే సూర్యగ్రహం గనక మన జాతకంలో చాలా చక్కగా బలంగా ఉన్నట్టయితే మనకు సమాజంలో కూడా కీర్తి, ప్రతిష్టలు అనేవి వస్తాయి. అదేవిధంగా మంచి హోదా వస్తుంది, గౌరవం అనేది కూడా కలుగుతుంది. అంతేకాకుండా మీకు సూర్యుడు కనుక బలంగా ఉంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి ఉంటాయన్నమాట. అంటే మీరు ఒక టీం లీడ్ చేసిన, ఒక రాజకీయ నాయకులైనా, పొలిటీషియన్స్ అయినా వీరందరికీ రవి ఎప్పుడైతే చాలా బలంగా ఉంటాడో, సూర్యుడు ఎప్పుడైతే చాలా బలంగా ఉంటాడో వారికి చక్కటి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి వస్తుంటాయి అన్నమాట. అయితే
ఎప్పుడైతే సూర్యుడు అంతగా అనుకూలంగా లేనట్టయితే ఏదైతే మనం ఇప్పుడు కారకత్వాలు చెప్పుకున్నామో ఆ కారకత్వాల్లో లోపం అనేది ఉంటుంది. అదేవిధంగా సూర్యుడు వీక్గా ఉన్నట్టయితే వీరికి ఈగో ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే ఈగోయిస్టిక్గా ఉండడము, ఆత్మవిశ్వాసం వేరు, ఆ ఆత్మవిశ్వాసంతో ఇంకా ఈగో అనేది వేరు. అయితే ఈ ఈగో అనేది ఒకవేళ సూర్యుడు గనక బలహీనంగా మీ జాతకంలో ఉన్నట్టయితే, ఎవరి జాతకంలోనైనా గనక ఉన్నట్టయితే వారికి ఈగో అనేది ఎక్కువగా ఉంటుంది. తద్వారా ప్రాబ్లమ్స్ ఎదుర్కొనేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తాయి. అంతేకాకుండా సమాజంలో రెస్పెక్ట్ అనేది కూడా వారికి తగ్గుతుంది. తండ్రికి సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బంది ఉంటుంది. రవి ఆరోగ్యానికి సంబంధించినటువంటి కారకత్వం కూడా వహిస్తాడు. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాల్లో, మీ పై అధికారులతో మీకున్నటువంటి సత్సంబంధాల విషయాల్లో కాస్త ఇబ్బందికరం అనేది ఈ రవి బాగాలేకున్నట్టయితే మనకు జరుగుతుంది. అయితే ఎప్పుడు రవి మీరు స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఇతరులను డామినేట్ చేసేటటువంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అంటే ఇతరులను లీడ్ చేసేటటువంటి లక్షణాలు, ఇతరు కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళేటటువంటి లక్షణాలు, ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి లక్షణాలు మనకు రవి గ్రహం వల్ల కలుగుతాయి. అయితే రవి వీక్గా ఉన్నట్టయితే ఈగోయిస్టిక్గా ఉంటారు, కోపం అనేది అధికంగా రావడము, అంతేకాకుండా ఈ అథారిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్, పై అధికారులతో ఇబ్బందులు, ఇవన్నీ కూడా మనకు రవి గ్రహము వీక్గా ఉండడం వల్ల వస్తాయి. అయితే ఒకవేళ మీకు వీక్గా ఉన్నట్టయితే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, లేదా ఒకవేళ మీకు స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఇంకా మంచి ఫలితాలు కలగడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే గనక మనం ఒకసారి గమనించినట్టయితే, రవికి ముఖ్యంగా సూర్యోదయంలో సూర్య ఆరాధన అనేది చాలా ముఖ్యం. అంటే మీరు సూర్యుని గనక ఉదయం ఆరాధించినట్టయితే చక్కటి పరిస్థితులు మీకు నెలకొంటాయి. అదేవిధంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మీరు అనుకున్నటువంటి పనులు సాధించగలుగుతారు. ముఖ్యంగా ఓం సూర్యాయ నమః అనేటటువంటి మంత్రాన్ని ఎవరికైతే రవి బాలేడో మీ యొక్క జాతకంలో వారు రోజుకు 11 సార్లు కానీ లేదా 21 సార్లు కానీ జపించినట్టయితే మీకు రవికి సంబంధించినటువంటి అనుగ్రహం అనేది పెరుగుతుంది. తద్వారా చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. అదేవిధంగా సూర్య నమస్కారాలు కూడా చేయడం వల్ల యోగాలో ఒక భాగం. సూర్య నమస్కారాలు కూడా చేయడం వల్ల మీకు సూర్యుని వల్ల ఏదైతే సూర్యుడు బాగాలేకపోతే కలిగేటటువంటి అనారోగ్యాలు కూడా తొలగిపోయి చక్కటి ఆరోగ్యం కూడా కలుగుతుంది. సూర్య నమస్కారాలు కూడా మీకు కాన్ఫిడెన్స్ అనేవి ఇంప్రూవ్ చేస్తాయి. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. సొసైటీలో రెస్పెక్ట్ కానీ, అదేవిధంగా అధికారుల మధ్య ఆ సత్సంబంధాలు కానీ నెలకొనేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఉంటాయి. అదేవిధంగా తల్లిదండ్రులను గౌరవించడం కూడా సూర్యునికి సంబంధించినటువంటి ఒక పరిహారంగా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా తండ్రిని గౌరవించినట్టయితే లేదా పెద్దలను తండ్రి సమానంలో కనుక గౌరవించినట్టయితే సూర్యునికి సంబంధించినటువంటి చక్కటి పరిహారంగా కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా మనకు సూర్యుడు కనుక మీకు బాగాలేనట్టయితే మీ జాతకంలో పాటించవలసినటువంటి పరిహారాలు. ఇక మరొక వీడియోలో మరొక గ్రహానికి సంబంధించినటువంటి విషయాల్లో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.